హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మీ అందరి కోసం ఒక యూస్ఫుల్ అండ్ నాలెడ్జబుల్ వీడియోతో అయితే వచ్చేసానమాట. సో ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఒక నారాయణ మంత్రం జపించడం వల్ల ప్రయోజనం ఏంటి అన్న విషయం అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నిరంతరం నారాయణుడి నామాన్ని జపిస్తూ ఉండే నారద మహర్షికి ఒకరోజు ఒక సందేహం వస్తుందన్నమాట. అదేంటంటే, నేను నిరంతరం నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాను కదా, సో దానివల్ల ఉపయోగం ఏంటి, దాని ప్రయోజనం ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటారు నారద మహర్షి. అయితే నారాయణుడి దగ్గరికి వెళ్ళి తన సందేహాన్ని విలపించగా, నారాయణుడు నీకు సందేహం తీరాలి అనుకుంటే ఒక పక్షిని చూపిస్తూ, ఆ పక్షిని దగ్గరికి వెళ్ళి నీ ప్రశ్న అయితే అడుగు, ఆ పక్షి నీకు సమాధానం ఇస్తుందని అయితే చెప్తారనమాట నారాయణుడు. అయితే ఇది విన్న నారద మహర్షి ఉత్సాహంగా ఆ పక్షి దగ్గరికి చేరుకొని ఆ పక్షిని ఇలా అడుగుతారనమాట. నారదుడు ఆ పక్షి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతారు అంటే, అసలు నారాయణ నామాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అడుగుతారనమాట నారద మహర్షి. అయితే ఆ పక్షి ఎప్పుడైతే నారాయణ అన్న నామాన్ని వింటుందో వెంటనే మరణిస్తుందన్నమాట. అయితే ఇది చూసిన నారద మహర్షి చాలా భయపడతారు. అంటే నేను మాట్లాడడం వల్ల, నేను ప్రశ్నించడం వల్ల ఒక పక్షి చనిపోయింది అని చాలా భయపడతారు. అయితే వెంటనే తన ప్రభువు అయినటువంటి నారాయణుడి దగ్గరికి వెళ్ళి, ఇలా ఎందుకు జరిగింది, నేను ఒక ప్రశ్న అడిగేలోపు ఆ పక్షి మరణించింది అని నారాయణని అడిగినప్పుడు నారద మహర్షికి నారాయణుడు ఏం సమాధానం ఇస్తాడంటే, ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఈసారి ఒక జింకను చూపించి, ఈసారి నీకు ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్నని ఈ జింక దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తుంది అని చెప్పి నారాయణుడు చెప్తాడనమాట. అయితే నారద మహర్షి ఆ జింక దగ్గరకు వెళ్ళి నారాయణ నామాన్ని ఎందుకు జపించాలి అని అడుగుతారనమాట నారదుడు. అయితే ఇదిలా అడిగినప్పుడు జింక కూడా వెంటనే నారాయణుడి నామాన్ని వినగానే మరణిస్తుంది. అయితే ఇప్పుడు జింక కూడా చనిపోయిందని నారదుడైతే చాలా భయపడి నారాయణుడి దగ్గరికి వెళ్తారనమాట. అయితే వెళ్ళినప్పుడు ఈసారి కూడా నారాయణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఈసారినైతే ఒక దూడని చూపిస్తారనమాట. నువ్వు వెళ్ళి ఆ దూడని ప్రశ్నించు, ఈసారి దూడ నీకు చెప్తుంది అని. అయితే నారద మహర్షి మళ్ళీ దూడ దగ్గరకు వెళ్ళి ఎందుకు నారాయణ నామాన్ని జపించాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి అని అడగగా ఆ దూడ కూడా చనిపోతుంది. అయితే ఇంకా నారద మహర్షికి చాలా భయం వేస్తుంది. అంటే నేను ఇంతమంది ఇన్నిటికి చావుకి కారణమయ్యాను, నాకు ఎంతో పాపం చుట్టుకుంటుంది, నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా పాపాలు చుట్టుకుంటాయేమో అని భయపడి భూలోకంలోనే ఉండిపోతారు. అయితే నారాయణుడు ఇట్లా మనసులో అనుకుంటూ ఉంటారనమాట, ఎందుకు ఇట్లా నారాయణుడు చేశారు, నాకు వచ్చిన సందేహమే తప్ప అని అనుకున్నప్పుడు నారాయణుడు నారద మహర్షికి దర్శనం ఇచ్చి ఇలా అంటారు, నీ సందేహం అయితే తప్పేం కాదు, ఈసారి ఒక చిన్న పసిబాలుడిని చూపించి నువ్వు వెళ్ళి ఆ బాబుని అడుగు, ఖచ్చితంగా నీకు ఈసారి సమాధానం దొరుకుతుంది అని చెప్తారు. ఇంకా చేసేదేమీ లేక నారదుడు ఆ పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, నారాయణ నామ జపించడం వల్ల ప్రయోజనం ఏంటి అని. అయితే వెంటనే ఆ బాబు ఎక్కడ చనిపోతాడో అని చెప్పేసి నారదుడు ఈసారి ఈ పాపాన్ని చూడదలుచుకోకుండా పారిపోతారనమాట. అయితే ఆయన వెనక్కి తిరిగి పారిపోతున్నప్పుడు ఆయనకు ఒక గొంతు వినిపిస్తుంది, మహర్షి అని పిలిచినట్టు. అయితే ఆ గొంతు ఎవరిది అని వెనక్కి తిరిగి చూడగా ఆ పసిబాలుడిది అనమాట. ఆ పసిబాలుడు నారదుడికి మొత్తం వివరిస్తాడు, నేను మొదటిగా మీరు నారాయణ నామాన్ని జపించడం వల్ల పక్షి జన్మ నుంచి చనిపోయి ఒక దానికన్నా ఉత్తమమైన జింక జన్మలో జన్మించాను. తర్వాత మీరు జింక జన్మలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక ఆవులాగా, గోవులాగా జన్మించాను. ఆ తర్వాత మీరు నా గో జన్మలో వచ్చినప్పుడు నేను ఒక మనిషి రూపంలోకి వచ్చాను. మీరు చెప్పిన నారాయణ నామం వల్లే నాకు ఇంత ఉత్తీర్ణమైన జన్మ దొరికింది అని చెప్పి బాబు అంటాడు. అది విన్న నారద మహర్షి నారాయణుడితో ఇలా అంటారనమాట, ప్రభు మీరే నాతో లీలలు చేయించి మీ ఒక్క నామం గొప్పతనాన్ని నాకు ఇట్లా తెలియజేశారు అని చెప్పేసి నవ్వుతూ ఆ నారాయణుడితో మాట్లాడతారనమాట. ఇదన్నమాట మనము నారాయణ నామాన్ని జపించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని నారాయణుడు ఇలా తెలియజేశారు. ఇదన్నమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని